విజేంద్ర ప్రసాద్ రాజమౌళి వాళ్ళ ఫాదరు 2008లో సినిమా తీస్తాను ఫైనాన్స్ కావాలని చెప్పి మన పంజాబ్ వాళ్ళ కల్చరు అంటే ద్రౌపది 5 మంది భర్తలు ఎట్లా తీసుకున్నారో వాళ్ళ నేచర్ తీస్తానని తీసుకున్నాడు. తీసుకొని ఈరోజు రేపు అనుకుంటున్న సినిమా తీయడం లేదు, నా డబ్బులు ఇవ్వడం లేదు. ఆ రోజు అగ్రిమెంట్ రాసి ఇచ్చినాడు. 25 లక్షల క్యాష్ వాళ్ళ ఇంటికి పోయి ఆడ గణపతి కాంప్లెక్స్ దగ్గర ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ ఇంటికి పోయి 25 లక్షలు ఇచ్చి పూజ చేసి టెంకాయ కొట్టి ఇచ్చినాము. మళ్ళీ తర్వాత చెక్కులు ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నారాయణగూడ బ్రాంచ్లోను, ఆంధ్ర బ్యాంకు ఒక చెక్కు ఇచ్చి కరోనా వరకు 3 సార్లు యాక్సిడెంట్ అయింది. 2014, 2016, 2018, 2020లో కూడా ఇక్కడే అయింది హైదరాబాద్లో. యాక్సిడెంట్ అయిపోయిన కరోనా కంటే ముందు ఇంకా బడ్జెట్ పెరుగుతుంది అన్నాడు. బడ్జెట్ పెరుగుతుందంటే ఎంత అంటే చెప్పలేను, ఎవరైనా ఒక 50 కోట్లు తెచ్చేవాళ్ళు ఉంటే చూడు అన్నాడు. 50 కోట్లు అంటే ఎవరు వస్తారని అన్నా. డబ్బు నాకే ఇచ్చేయంటే, నీ డబ్బు ఇవ్వడానికి కాదు, ముందు వాళ్ళని తీసుకొని రా, వాళ్ళతో మాట్లాడి చేస్తానంటే, నేను బాంబే ఉండే మందాకిని కొడుకు హీరోగా చేస్తానంటే అతని మొగుడు నేపాల్, నేపాల్లో దళైలామా వాళ్ళ రిలేషను అతన్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టించి మాట్లాడిస్తే 3 లాంగ్వేజ్లో హిందీ, తెలుగు, కన్నడ 3 లాంగ్వేజ్లో కలిసి 30 కోట్లు అవుతుంది అన్నాడు. 30 కోట్లు నేను పెడతా, నా కొడుకును హీరో చేయని అతను అడిగినాడు. అంతలోనే కరోనా స్టార్ట్ అయింది. కరోనా తర్వాత మేము వెళ్ళిపోయినాము. వారం రోజుల్లో వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటామన్నాము. కరోనా 3 రోజులకే స్టార్ట్ అయింది. దాంతో బంద్ అయిపోయింది. అది ఇచ్చింటే ఇంకా ప్రాబ్లం ఉండేది. ఇట్లా నాతోనే కాదు, నేను పరిచయం చేసిన వాళ్ళతో కూడా తిన్నాడు. ఒక డైరెక్టరు రాజేంద్ర కుమార్ అని అతని దగ్గర పరిచయం చేసి అతని దగ్గర తిన్నాడు. బెంగళూరులో చేస్తే బెంగళూరు దగ్గర కూడా తిన్నాడు. ఇంకా చాలా మంది దగ్గర ఇబ్బంది పెట్టారు. నాకు ఆ అగ్రిమెంట్ ఒకటి చెక్కులన్నీ పాస్ అయినాక రాసిచ్చినాడు. ఈరోజు రేపు అంటాడు కానీ డబ్బులు తీసుకునే వరకు ఒక రకం, తీసుకున్న తర్వాత ఒక రకం. ఇది నా డబ్బు ఇప్పియాలని కేటీఆర్ మామ దగ్గరికి నాకు పరిచయం బాగా హిమాతంగంలో ఉన్నప్పటి నుంచి. ఆయన దగ్గర పోతే ఏం నాడు నీ డబ్బు, ఆయన ఆ స్టేజ్లో ఉన్నాడు ఇవ్వడానికి ఏమని వాళ్ళ పిఎను జాన్ పంపించాడు. జాన్ పంపిస్తే అతన్ని లెక్క చేయలే, నన్ను ఎంటర్ కానీలే. అప్పటికే మనుషులను వీళ్ళంపుకోవడం, 20 మందిని సెక్యూరిటీని పెట్టడం, ఎంటర్ కానీయలే. ఎక్కడ మన మణికొండ ఆఫీసులో ఇట్లా చేస్తూ వస్తే ఆయన ఒకటే అన్నాడు, మాతో వచ్చి మాట్లాడేది కాదు, పెద్ద ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడని, ఇలా నీతోనే మాట్లాడితే నువ్వు ఒకటి రా అన్నాడు. నా ఒకరిని ఏంది ఆయన నాయుడిని తీసుకొని వస్తానంటే ఒప్పుకోలే. నన్ను ఫేస్ టు ఫేస్ కూడా రానియాడు. లోపల ఉంటాడు, వేరే వాళ్ళతో మాట్లాడిస్తాడు. వాటికి అన్న రాజమౌళితో చెప్తే నీ బతుకు, మా డబ్బు మాకు ఇప్పించుకుంటామంటే, రాజమౌళితో ఏం సంబంధం, అది ఇదేనా, రాజమౌళి నీకు పుట్టలేదా అని కూడా అన్నా నేను. ఆ మాట అంటే పలకడు, నా ఫేస్ టు ఫేస్ రాడు. నా ఫోన్ ఎత్తుతే ఎవరన్నా కానీ పేరు చెప్తానే కట్ చేస్తాడు, వేరే వాళ్ళతో బెదిరిస్తాడు. నాకు ఎంత కాల్చండి అంత ఇబ్బంది పెడుతున్నాడు. నాకు ఈ పొజిషన్ చేయి బాగాలేదు, దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది. నా డబ్బు ఇప్పిమని కోరుకుంటున్నా. వాళ్ళు ఉండే రేంజ్కు ఎంతమందిని మోసం చేసినా కూడా వాళ్ళు ఉండే రేంజ్లో నా డబ్బు పెద్దది కాదు. ఈ పొద్దు వాళ్ళు రాసిన ప్రకారం అయితే 12 కోట్లు అవుతుంది. 12 కోట్లు ఇంకా నేను ఇచ్చిన డబ్బుకు అడగలే, కేవలం నా డబ్బుకే అడుగుతాను. అగ్రిమెంట్లో రాసినప్పుడు మాత్రమే, మిగతా ఇచ్చిన డబ్బుకి ఏమాత్రం కూడా అడగలే. మద్రాసులో ఇల్లు అమ్ముకొని వచ్చి ఇవి వాదన కొట్టినాయి. విజేంద్ర ప్రసాద్ వాదన చెప్పేటప్పుడు అట మా గణపతి కాంప్లెక్స్ ఇంట్లో ఉండేటోడు.
ఈ పొద్దు మేము రాజులమ్మ అవి ఇవి అని చెప్పి మాటలు మాట్లాడే వరకు బాగుంది. నా డబ్బు దయచేసి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే నా పొజిషన్ బాగాలేదు కాబట్టి. పివి నాయుడు, పరిమి వెంకట నాయుడు, పచ్చారు మేకలపల్లి, రాయల చెరువు, అనంతపూర్ జిల్లా.